డబుల్ గేమ్ ఆడటంలో వైసీపీకి సాటి మరొకటి లేదు. ఈ మాట ఇప్పటికే పలుమార్లు రుజువైంది కూడా. అటు వైసీపీ అధికార కరపత్రిక సాక్షిలో కానీ, లేదంటే ఆ పార్టీ నేతలైనా సరే, చివరికి సోషల్ మీడియాలో కూడా పార్టీ తీరు ఇంతే. ముందు ఒక మాట, తర్వాత ఒక మాట మాట్లాడటం వైసీపీ నేతలకు పరిపాటి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాట, ఘోర పరాజయం తర్వాత మారిన మాట. మొత్తానికి నాలుక మడత పెట్టడంలో వైసీపీ నేతలకు సాటి మరెవ్వరూ రారనేది అక్షర సత్యం. గతంలో ఏ సాంకేతికత అందుబాటులో లేని సమయంలో రాజకీయ నేతలు చెప్పిన మాటను మార్చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. గూగుల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుందని మహేష్ బాబు చెప్పినట్లుగా ప్రతి చిన్న విషయం కూడా గూగుల్లో ఇట్టే దొరికిపోతుంది. శవ రాజకీయాలు చేయటంలో వైసీపీ నేతలకు సాటి మరెవ్వరూ రారు. ఈ విషయం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన నాటి నుంచి తెలుస్తోంది. లేడీస్ టైలర్ సినిమాలో ఎక్కడా శవం 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 అంటూ శవాల ఫోటోగ్రాఫర్ థమ్ పరిగెత్తినట్లుగా వైసీపీ సైకోలు అక్కడ వాలిపోతారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక వందల మంది చనిపోయారంటూ ఓదార్పు యాత్ర పేరుతో రాజకీయ యాత్ర చేశారు జగన్. ఇక ఆ తర్వాత వైసీపీ ఆవిర్భవించిన తర్వాత ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కట్టుకథలల్లారు. అందులో ప్రధానమైనది కోడికత్తి డ్రామా. విశాఖ ఎయిర్పోర్టులో కోడికత్తితో జగన్పై దాడి జరిగితే దాన్ని టీడీపీ నేతలు చేయించారని ఆరోపించారు. జగన్ను హత్య చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారన్నారు. అలాగే సొంత బాబాయ్ వైఎస్ వివేక హత్య విషయంలో కూడా వైసీపీ నేతలు డబుల్ గేమ్ బట్టబయలైంది. ముందుగా గుండెపోటుతో మొదలుపెట్టిన డ్రామా చివరికి నారాసుర రక్త చరిత్ర అంటూ పెద్ద ఎత్తున ఆరోపించారు. ఇలాంటి చీప్ ట్రిక్స్తో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఆ తర్వాత 5 ఏళ్ల పాటు కోడికత్తు కేసు కానీ, సొంత బాబాయ్ హత్య కేసులో కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ను వెనకేసుకొచ్చారు కూడా. అలాగే ఆ హత్యను చంద్రబాబుపై నుంచి వివేక కుమార్తె డాక్టర్ సునీత వైపు తిప్పారు. ఆస్తి కోసం సొంత కూతురు అల్లుడే హత్య చేయించారని తప్పుడు ఆరోపణలు కూడా చేశారు. తాజాగా మరోసారి డబుల్ గేమ్ ఆడి అడ్డంగా బుక్కయ్యారు వైసీపీ నేతలు. శవం కోసం తహతహలాడుతున్న వైసీపీ నేతలకు రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య అనే వైసీపీ కార్యకర్తను ఆస్తి గొడవల కారణంగా బంధువులే హత్య చేశారు. అయితే దీన్నే తమకు అనుకూలంగా మలుచుకున్నారు జగన్. లింగమయ్యను పరిటాల కుటుంబమే హత్య చేయించిందంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు స్వయంగా బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పాపిరెడ్డిపల్లి చేరుకున్నారు. ఇక్కడే వైసీపీ డబుల్ గేమ్ స్టార్ట్ అయింది. వాస్తవానికి పరామర్శకు జగన్ వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి 1000 రూపాయలిచ్చి జనాలను పాపిరెడ్డిపల్లికి తరలించాలని టీడీపీ నేతలు ఆరోపించారు. వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక జగన్ రాక సందర్భంగా ప్రత్యేక హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే విషయాన్ని వైసీపీ సోషల్ మీడియాలో వెల్లడించారు. జగన్ కోసం కదిలొచ్చిన రాక్తాడు పోలీసులు ఎన్ని బారికేడ్లు అడ్డుపెట్టినా, అడ్డంకులు సృష్టించినా వాటన్నింటినీ ఛేదించుకుంటూ జగనన్నని చూసేందుకు భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు అంటూ మధ్యాహ్నం 1:02 ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. ఆ తర్వాత సరిగ్గా గంటన్నరకే వైసీపీ సోషల్ మీడియా మాట మార్చేసింది. జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పర్యటనలో కనిపించిన భద్రతా లోపం. వైఎస్ జగన్ దిగే హెలీప్యాడ్ వద్ద సరిపడా లేని బందోబస్తు. జనం తాకిడితో దెబ్బతిన్న హెలికాప్టర్ విండ్ షీల్డ్. భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో వీఐపీని తీసుకెళ్లలేమన్న పైలట్లు. వైఎస్ జగన్ దిగిన తర్వాత వెంటనే వెళ్లిపోయిన హెలికాప్టర్. పర్యటన ముగించుకొని తిరుగు రోడ్డు ప్రయాణం ద్వారా బెంగళూరుకు వైఎస్ జగన్. పర్యటనల సమయంలో వైఎస్ జగన్కు భద్రత ఇవ్వని ప్రభుత్వం, సరిపడా బందోబస్తు ఏర్పాటు చేయని పోలీసులు, ప్రభుత్వ పెద్దల ఉద్దేశపూర్వక చర్యలు. ఇప్పటికే వైఎస్ జగన్కు తగిన భద్రత ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్సీపీ అంటూ మరో 4 వీడియోలను మధ్యాహ్నం 2:33 పోస్ట్ చేశారు. ముందు పెట్టిన పోస్టులో పోలీసులు బారికేడ్లు అడ్డు పెట్టారని రాసిన వైసీపీ మీడియా రెండో పోస్టులో మాత్రం బందోబస్తు ఏర్పాటు చేయని పోలీసులు అంటూ రాయటం నిజంగా విడ్డూరం. డబుల్ గేమ్ గురించి తెలుసు కానీ మరి ఇలా బహిరంగంగానే గంట వ్యవధిలోనే మాట మార్చటం మాత్రం వైసీపీ నేతలకే చెల్లింది. ఇప్పుడు ఇదే విషయంపై వైసీపీని టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు.
గంటలోనే మాట మార్చటం మీ వల్లే సాధ్యం అంటున్నారు. మాట తప్పడు అన్నారు. మరి ఇదేంటి గంటలోనే ఇలా అంటున్నారు? ఇక కొందరైతే పరామర్శ కోసం 2 కోట్లు ఖర్చు చేసి స్పెషల్ హెలికాప్టర్ వేసుకొని వచ్చారు కదా, బాధిత కుటుంబానికి రూపాయి అయినా సాయం చేశారా అని నిలదీస్తున్నారు. హెలికాప్టర్ గ్లాసు పగిలితే కుట్ర, గులకరాయి తగిలితే హత్యాయత్నం అంటున్నారు కదా, మరి గదంతా రక్తం, ఒళ్లంతా గాయాలతో సొంత బాబాయ్ బాత్రూంలో పడిపోయినప్పుడు ఏమాత్రం అనుమానం రాదు, గుండెపోటు అనుకుంటారు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.